నేను అనుకున్నా నేను ఈ టైప్లో వీడియోస్ తీయాలి, అసలు ఈ టైప్లో మన ఆడియన్స్ రచ్ చేయాలి, సబ్స్క్రైబర్స్ ఫీల్ కావాలి. ఎందుకంటే మనం వీడియో చేస్తున్నామంటే అది ఎవరికైనా ఒకరికి ఉపయోగం ఉండాలి. నేను ఆ ముందు వీడియోని అయితే ఎవరిని కూడా ఏమనలేదు. మీరైతే అదొకటైతే గుర్తుపెట్టుకోరు, మళ్ళీ దానికోసం అని చెప్పి అయితే కామెంట్ చేయకూరు, ఓకేనా? హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అజయ్. ఈరోజు వచ్చేసి అయితే నాకంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు 2K సబ్స్క్రైబర్స్ అయ్యారు. 2K సబ్స్క్రైబర్స్ అనేది నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా, అసలు ఎప్పుడైతారు అని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్టింగ్. అండ్ ఇంకోటి వచ్చేసి నేను 2K సబ్స్క్రైబర్స్ అయ్యారనుకో ఒక స్పెషల్ వీడియోని అయితే ప్లాన్ చేద్దామని చెప్పి అయితే అనుకున్నా. అప్పుడే అనుకున్నా ఇప్పుడు 2K సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా నేనైతే స్పెషల్ వీడియోని అయితే ఖచ్చితంగా చేస్తాను. ఒకవేళ ఆ వీడియో కావాలంటే మీరు కింద కామెంట్లో స్పెషల్ వీడియో అని చెప్పి కామెంట్ చేయరు. నేనైతే ఖచ్చితంగా మీకు చేయడానికైతే సిద్ధంగా ఉన్నాను. నా వర్షన్ అయితే నేను చెప్తున్నా. మీరు తప్పుగా అనుకునే వాళ్ళు తప్పుగా అనుకోవచ్చు, ఒకవేళ నన్ను సపోర్ట్ చేసేటోళ్ళు సపోర్ట్ చేయొచ్చు, దానికి ఏం ఇబ్బంది లేదు. నేను వచ్చేసి ఆ వీడియో ఎప్పుడు షూట్ చేసిన అంటే మన 4th డేట్ రోజు షూట్ చేసిన. అది వచ్చేసి 4K వీడియో అన్నట్టు. 4K వీడియోని మనం కంప్రెస్ చేయాలి, ఎందుకంటే అది ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం సతాయిస్తుంది కాబట్టి దాన్ని కంప్రెస్ చేసిన అన్నట్టు. అది కూడా ఎప్పుడు 5వ తారీఖు కంప్రెస్ చేసిన. మీకు ఇక్కడ పెడుతున్నా, చూసుకోవచ్చు. చూసిరా 5వ తారీఖు అది పెట్టిన. ఇంకోటి వచ్చేసి నేను తమ్నెయిల్ కూడా 5వ తారీఖు పంపించిన. తమ్నెయిల్ కూడా 5వ తారీఖు పంపిస్తే నాకు కూడా తమ్నెయిల్ కూడా 5వ తారీఖు ఎడిట్ అయిపోయి వచ్చింది అన్నట్టు. అది కూడా మీకు పెడుతున్నా, చూసుకోవచ్చు. ఓకే, చూసారు కదా. నేను నా వర్షన్లో నేను చెప్తున్నా, మీరు అనుకున్నట్టు అనుకుంటారు, అంతేగాని ఇక దాని నుంచి నేను ఏం చేయలేను. ఎందుకంటే ఇక ఇప్పుడు 100 మంది ఉంటారు కదా, 100 మందిలో 100 మంది నన్ను సపోర్ట్ చేయాలని చెప్పి నేనైతే ఎప్పుడు అనుకోను. 99 మంది నన్ను సపోర్ట్ చేయకుండా ఒక్కళ్ళు సపోర్ట్ చేసిన చాలు, అదే నాకు మంచిగా అనిపిస్తుంది అన్నట్టు, సంతోషంగా ఉంటా. ఇక నేనైతే వేరే వర్షన్లో అయితే ఎవరి కోసం కూడా నేను ఏం కూడా మాట్లాడలేదు. ఇంకోటి ఏంటంటే నేను పెట్టిన వీడియో ఉంది కదా, అందులో నేను వేరే వాళ్ళ కోసం కానీ ఎవరి కోసం కానీ నేను తక్కువనైతే ఎప్పుడు మాట్లాడలేదు. నేను ఆ ఛానల్ ఎందుకు మానేసిన, అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ఛానల్ మీద ఉన్న కృతజ్ఞతతోనే నేను చెప్పిన. అంతకుమించి నేను అయితే ఏనాడు కూడా ఏం చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం మానేసిన దానికి ఖచ్చితంగా ఉంటుంది కదా, అరే నేను ఇలా మానేసిన అది ఇది అని చెప్పి ఉంటుంది కదా. అదైతే నాకు ఇప్పటికీ ఉంది. ఇంకోటి ఏంటంటే ఒక కామెంట్ చూస్తున్నా. ఆ కామెంట్ ఏంటంటే, నువ్వు అక్కడ ఉన్నప్పుడు నటించినావు, ఇక్కడ మంచిగా నువ్వు ఇంత కాన్ఫిడెన్స్గా వీడియోలు చేస్తున్నావు అని చెప్పి ఒక కామెంట్ అయితే వచ్చింది. దానికోసం నేను మాట్లాడుతున్నా. అది ఏంటంటే, నేను బేసికల్గా ఇంట్రోవర్ట్ అంటే తెలుసు కదా మీకు. నలుగురితో మనకంటూ కంఫర్ట్ జోన్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన కంఫర్ట్ జోన్లోనే మనం మాట్లాడతాం, అంతకుమించి ఏమి ఉండదు. ఒకవేళ కొత్త వాళ్ళు వచ్చినా కానీ మనతో అంత క్లోజ్ కావాలంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే నాకు ఆ టైం అక్కడ లేకుంటే దానివల్ల నేను ఎక్కువ కూడా క్లోజ్ కాలేదు అండ్ ఎక్కువ కూడా మాట్లాడలేదు. తెలుసు కదా మీరు, ఒక 4-5 ఉంటే ఎలా ఉంటుంది, బిహేవ్ ఎలా చేస్తాం అది ఇది అని చెప్పి. అంతకుమించి నేనైతే ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఇది నా కంఫర్ట్ జోన్ కాబట్టి ఓకే, నేను మాట్లాడుతున్నా, నా వర్షన్లో నేను ఉంటున్నాను. నేను ఇలానే ఉంటాను కాబట్టి నా వర్షన్లో నేను ఉంటున్నా. మీకు కొత్తగా అనిపిస్తుంది కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు అలా చూసినప్పుడు ఒకవేళ నన్ను మీరే ముందు ఇక్కడ చూస్తుంటే మీరు అట్లా అనుకోరు కదా, అందుకనే నేను చెప్తున్నా. ఇంకా నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఇక కంటెంట్ ఉంటుంది కదా, కంటెంట్ పరంగా చెప్తున్నా. కంటెంట్ అయితే నేను ఒక మారులేస్ అసలు ఎలాంటి అంటే ఒక ట్రావెలింగ్ టైప్లా, ఇంకోటి మంచిగా కొంచెం ఒక్కొక్కటి నేను అనుకున్నా ఎలా ఉంటుందంటే, ఒక్కొక్క వీడియో తీస్తే అసలు మామూలుగా ఉంటుంది. అలాంటి కంటెంట్ నా దగ్గర ఉంది. నేను అవన్నీ చేద్దాం అనుకుంటున్నా. కాకపోతే ఏంటంటే నాకు కొంచెం సరైన ఎక్విప్మెంట్స్ లేవు. దానివల్ల నేనైతే కొంచెం స్లో అయిపోయినా. ఎందుకంటే అవి వచ్చిన తర్వాత చేద్దామని చెప్పి అయితే నేను అనుకుంటున్నా. మీరు ఇప్పటి నుంచి చూస్తారు కదా, నేను చేసే ప్రతి ఒక్క వీడియోని అసలు ఎలా ఉంటుంది ఏందని చెప్పి అయితే మీరైతే చూడండి, ముందు చూడండి. ముందు చూసి మీరే నాకు కామెంట్ చేస్తారు, మస్తు చేస్తున్నావు అది ఇది అని చెప్పి చేస్తారు. ఇక అంతకుమించి అయితే నేను ఏం చెప్పను నా కోసం. ఇంకా నేను ఏం చెప్దాం అనుకున్నంటే, నేను ఇక ఇక్కడితోనైతే ఈ వీడియో ఆపేస్తాను. ఇక దాన్ని ఏంటంటే, నేను ముందు పెట్టిన అసలు ఇది పెట్టింది కానీ ఇక దీంతోనే ఆపేస్తాను. ఇక దీని నుంచి నేను తర్వాత ఏది చేయను. ఎందుకంటే నాకు మంచిగా అనిపిస్తలేదు చేస్తుంటే, అరే ఇట్లా ఎందుకు పెడుతురు అట్లా ఎందుకు పెడుతురు అని చెప్పి గిల్టీగా నేను అదైపోయి ఫీల్ అయినా. దానివల్ల నేను చేద్దామని చెప్పి అనుకున్నా. కాకపోతే తర్వాత నాకే అనిపిస్తుంది ఇది ఒక పెద్దగా అదైపోతుందని చెప్పి ఇక్కడితోనే అయితే ఆపేస్తాను. మీరు కూడా కొంచెం ఉంటే ఆపేయండి. నేను నా వర్షన్లో నేనైతే ఇక నుంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా తీస్తాను, చూడండి. అది చూసి మీరే కామెంట్ చేయరు. నేను ఇంకోటి ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, మన టూర్ టైపు అండ్ ట్రావెల్ టైప్ ఉంటాయి కదా, నాకంటే అవి కొంచెం ఇంట్రెస్ట్ అన్నట్టు. నేను ఆ టైప్లో అయితే చేస్తాను. మీరు దాన్ని ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, అసలు అలా చేస్తా. ఆ కంటెంట్ కూడా నా దగ్గర ఉంది. ప్రతిదీ ఏంటంటే నేను నోట్ చేసి పెట్టుకున్నాను, ప్రతిదీ చేద్దామని చెప్పి అనుకున్నా. కాకపోతే ఏంటంటే అవి చాలా పెద్ద వీడియోస్ ఉన్నాయి అండ్ చాలా లెంత్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే టైం కూడా కొంచెం కిల్ అయ్యేటట్టు ఉంది. అంటే
మనం అనుకున్నంతలా అవి వీడియోలు అయితే రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి అనుకున్నాను అనుకో, అవి కొంచెం 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 టైం డిలే అది ఇది అయిపోకుండా ఉంటాయి అన్నట్టు. అందుకని ఆ వీడియోస్ అయితే నేను కొంచెం గ్యాప్ ఇచ్చి మరీ చేస్తా అని చెప్పి అనుకున్నా. కొంచెం ఆ వీడియోస్ అయితే రానికి టైం పడతది. కాకపోతే నేనైతే ఈలోపు అయితే ఎంత వీలైతే అంత మంచిగా నేనైతే కంటెంట్ చేయడానికే చూస్తున్నా. నేను అనుకోకుండా నిన్న ఒక వీడియో ప్లాన్ చేసి వెళ్ళిపోయినాం అన్నట్టు. వీడియో కోసం చెప్పని పోయినాం. ఆ వీడియో ఏందంటే వైబ్ మొత్తం మామూలు వైబ్ ఉండదు. అసలు ఎలా అంటే అందులో మొత్తం మేము నీలమైపోయి మొత్తం వీడియో కోసం తిరిగినాం అన్నట్టు. ఎట్లా అంటే మొత్తం మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాం. లాస్ట్‌కి ఏమైందంటే మేము ఎక్స్‌పెక్ట్ చేసింది వేరు, అక్కడ అయింది వేరు అయింది. అలా ఉంది. నేను అసలు అట్లా అయితదని కూడా ఎక్స్‌పెక్ట్ చేయలే. పాపం మనతోనొచ్చిన తమ్ముడు వీళ్ళు ఉంటారు. వాళ్ళైతే మొత్తం డిసప్పాయింట్ అయిపోయారు. మొత్తం నరాస్ అయిపోయారు. అసలు ఎలా అయిపోయారంటే, "అన్న ఇట్లయింది ఏందన్న" అది ఇది అని చెప్పేది అనుకోరు. మీరు ఆ వీడియోనైతే చూడండి. ఈ వీడియో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆ వీడియోనైతే పెడతా. ఒకవేళ మీకు అది వచ్చిన తర్వాతనైతే మీకు తెలుస్తుంది. ఆ వీడియో చూస్తే మొత్తం మీరు పూర్తిగా చేస్తే నేను ఎందుకు ఇలా మాట్లాడినా అది ఇది అని చెప్పి అనిపిస్తది. కానీ ఆ వీడియోనైతే మస్తు క్రేజీగా అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయినామంటే, మొత్తం మా వాళ్ళైతే "అన్న మస్తుందన్న, నేను ఇంతవరకైతే ఇలా తిరగలే అన్న, ఇట్లా చేయలేదన్న" అది ఇది అని చెప్పి మనోళ్ళైతే మస్తు ఎక్సైటింగ్‌గా ఉన్నారు. ఖచ్చితంగా మీరు చూడండి. ఇంకోటేంటంటే సపోర్ట్ ఇలానే ఇవ్వండి. నేను ఛానల్‌కి వచ్చిన తర్వాత నేను కొన్ని వీడియోస్ చేసిన. చూసారు కదా మీరు కూడా. అంటే మన దేవాలయాలు చూపెట్టడం గానీ, ఇంకోటేంటంటే మన వెనకట చరిత్ర కొంచెం అట్లా ఉంటది, ఇలా ఉంటదని చెప్పి చేసిన కదా! అవి కూడా చేస్తా. మీరు ఒకటి ఇవే అవి అని చెప్పి అనుకోకుర్రి. అవి కూడా చేస్తా. మొత్తం నేను అనిపించిందల్లా ప్రతీదీ వీడియో చేయడానికే చూస్తా. మీరు అది కూడా అనుకోవచ్చు. ఆహ్, ఇంకోటేంటంటే ఇంకో కామెంట్ ఒకటొచ్చింది. ఆ కామెంట్ ఏంటంటే క్యాంపింగ్ వీడియోస్ అండ్ ఇంకోటి ఛాలెంజెస్ చెయ్యి అది ఇది అని చెప్పొచ్చింది. నేను క్యాంపింగ్ వీడియోస్, ఛాలెంజెస్ అయితే చేయలేను. నేను దానికోసం కూడా మీకు ఎక్స్‌ప్లనేషన్ తర్వాత ఇస్తా. ఇప్పుడు ఏమి ఇయ్యను. అవి చేయడానికి టైం ఉంది. అవి టైం వచ్చినప్పుడు నేనైతే అవి ఖచ్చితంగా చేస్తా. ఒక బ్రో చెప్పిండు. ఏమని చెప్పిండంటే, డిఫరెంట్‌గా ఈ బ్రో క్యాంపింగ్ గాని, ఛాలెంజెస్ గాని, ఈ వీడియోస్ గాని కాకుండా కొత్తగా అసలు ఎక్స్‌పెక్ట్ చేయని కంటెంట్‌ది అది ఇది అని చెప్పి నాకు ఒక 2 సార్లు కామెంట్ చేసిండు. ఆ 2 సార్లు కామెంట్ చేయకముందే నేను అనుకున్నా. నేను ఈ టైప్‌లో వీడియోస్ తీయాలి. అసలు ఈ టైప్‌లో మన ఆడియన్స్ టచ్ చేయాలి. సబ్స్క్రైబర్స్ ఫీల్ కావాలి. ఎందుకంటే మనం వీడియో చేస్తున్నామంటే అది ఎవరికన్నా ఒకళ్ళకి ఉపయోగం ఉండాలి. ఇంకోటొచ్చేసి ఏంటంటే మనం ఒరిజినల్‌గా కంటెంట్ తీయాలి. ఏదో చేసినామంటే చేసినాం, ఏదో వీడియో అయిపోయిందంటే అయిపోయిందని చెప్పి అయితే నేనైతే అప్పుడు ఇప్పటికి కూడా అలా అనుకుంటలేను. నేనైతే ముందైతే మీకు చెప్తున్నా కదా! అసలు మీరు ఎక్స్‌పెక్ట్ చేయరు అసలుకు. ఇలా తీస్తాడా? అసలు ఇలా అయితదా? అని చెప్పి అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయరు. చూసుకోండి. నేనైతే ఆ కంటెంటే మీకు ఇస్తా. సరేనా? ఇవరకే వీడియో అదయిపోయింది కావచ్చు. నేను ఆ ముందు వీడియోనైతే ఎవరిని కూడా ఏమనలేదు. మీరైతే అదొకటైతే గుర్తుపెట్టుకోర్రి. మళ్ళా దానికోసం అని చెప్పి అయితే కామెంట్ చేయకుర్రి. ఓకేనా? సో గాయ్స్ చెప్పినా కదా మీకు స్పెషల్ వీడియో కావాలంటే కామెంట్ చేయరని చెప్పి. ఒకవేళ మీరు కామెంట్ చేసారనుకో దాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నేను తీసైతే మీకైతే వీడియోనైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సరే మరి గాయ్స్ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గాయ్స్? బాయ్ మరి.